ప్రైవేటు వారు మద్యం అమ్మితే ఆ సొమ్ము ప్రైవేటు వారికి పోతుంది. అదే ప్రభుత్వం వారు అమ్మితే ఆ సొమ్ము ప్రభుత్వానికి నేరుగా వస్తుంది కదా. ఇది జగన్ సర్కార్ నాడు ఫాలో అయిన అసలు సిసలు నిఖార్సైన లిక్కర్ కాన్సెప్ట్. జగన్ సర్కార్ ఎంతకు బరిదిగించిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు మోహరించేంతగా చెలరేగిపోయింది. అదేమంటే టీచర్స్ బ్రాండ్స్ అమ్మే కదా టీచర్లకు జీతాలు ఇవ్వాల్సింది అన్న వితండ వాదన చేసి మరి జగన్ సర్కార్ ఏపీ లిక్కర్ స్కామ్ చేసింది. ఇక ఢిల్లీలో ఇందుకు రివర్స్ లో జరిగింది. అక్కడి పాలకులు ఎలా ఫీల్ అయ్యారంటే మద్యాన్ని ప్రభుత్వం అమ్మడమేంటి, అసహ్యంగా, ప్రైవేటు వ్యక్తులు కదా అమ్మాల్సింది అంటూ ఒక మద్యం పాలసీ తెచ్చారు. దీంతో మొత్తం బొమ్మ తిరగబడింది. ఇక్కడ ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కాస్త ప్రైవేట్ పార్టీలు పట్టుకుపోవడంతో మొదలైంది అసలైన లిక్కర్ పార్టీ. అదలా ఉంచితే వైసీపీ మద్దతుదారులు చేస్తున్న కామెంట్ ఎలాంటిదంటే ఢిల్లీలా తమ ప్రభుత్వం ఖజానాకి నష్టం వచ్చేలాంటి పనులేవి చేయలేదని, ఆ మాటకొస్తే గత చంద్రబాబు పాలన కంటే తమ పాలనలోని మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం భారీ ఎత్తున ఉంటుందని, దీని ప్రకారం చూస్తే ఇక్కడ స్కామే లేదని అంటారు వారు. అయితే ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మాటలను అనుసరించి చెబితే అసలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. దీని విలువ ఏకంగా 3,000 కోట్లకు పైబడి. ఇప్పటి వరకు పట్టుబడిని చిన్న చిన్న చేపలు, వచ్చే రోజుల భారీ తిమింగలం పట్టుబడే అవకాశం ఉందని ఇండైరెక్ట్ గానే జగన్ పేరు ప్రస్తావించకుండానే అదే అర్థమొచ్చేటట్టే మాటలన్నారు. ఇక ఫైనల్ గా సిట్ అధికారులు రూపొందించిన రిమాండ్ రిపోర్ట్ ను అనుసరించి చెప్తే అసలు ఈ స్కామ్ ద్వారా ఎలాంటి తప్పిదాలు జరిగాయో చూస్తే పెద్ద పెద్ద బ్రాండ్లను తప్పించి లోకల్ బ్రాండ్లకు అవకాశం ఇవ్వడం, అది కూడా కిక్ బ్యాక్ల రూపంలో ఒక మద్యం కేసుకి 150 నుంచి 600 వరకు అమ్మడం, ఇంకా రెండోది ఈ సొమ్ము బంగారు దుకాణాల వంటి వాటికి 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు పంపడం, తప్పుడు జీఎస్టీ ఇన్వాయిస్ల ద్వారా ఈ మొత్తం డబ్బు రాజ్ కేసిరెడ్డి వయ్య మిథున్ రెడ్డి ద్వారా జగన్ కి చేరినట్లు గుర్తించడం. వీటితో పాటు పలు రియల్ ఎస్టేట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ద్వారా ఈ సొమ్ము యుఎస్, అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లోని షెల్ కంపెనీలకు వెళ్లడం. ఇక ఈ స్కామ్ లోని అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్పినట్లు ఈ కల్తీ మద్యం ద్వారా కొందరు చనిపోవడం. వీటన్నిటిని తాము గుర్తించాం కాబట్టి, ఇందులో మిథున్ రెడ్డి వంటి వారి పాత్రను గమనించగలిగాం కాబట్టి తామిలాంటి అరెస్టులు చేయాల్సి వస్తోందని అంటోంది సిట్. అంతేకాదు ఛార్జ్ షీట్ లో జగన్ పేరు పదే పదే ప్రస్తావించింది దర్యాప్తు బృందం. అసలు ఈ మొత్తం వ్యవహారం పార్లమెంట్ లో చర్చించదగింది అంటారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. అయితే మిథున్ జగన్ కి సన్నిహితుడు కాబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని అంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల తరపు వాయిస్ వినిపించే వారి నోరు నొక్కడమేనంటారు జగన్. కానీ ఇక్కడింత మ్యాటర్ పెట్టుకుని పై రాజకీయ కామెంట్లు చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదంటారు విచారణ అధికారులు. మరి చూడాలి ఈ లిక్కర్ స్టోరీ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో తేలాల్సింది.